ఇవాళ కాన్స్టిట్యూషన్ డే నవంబర్ 26. భారత రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకుని దేశ ప్రజలకు అందించుకున్న రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వప్నాన్ని సాకారం చేసుకున్న రోజు. నా అదృష్టం ఏమిటో, సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి నేను ట్రైనింగ్ ఇచ్చే ఒక ఫ్యాకల్టీగా ఇవాళ నేను త్రిపుర క్యాపిటల్ అగర్తలాలో ఉన్నాను. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నాను. అగర్తలా గవర్నర్ గారైన ఆనరబుల్ గవర్నర్ మాన్య ఇంద్రసేనారెడ్డి గారిని కలవడం జరిగింది. ఇక్కడ మన తెలుగు అబ్బాయి ఆవుల రమేష్ రెడ్డి గారు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఉన్న ప్రసాద్ గారి యొక్క ఆఫీస్ లో నిజానికంటే నేను ఇక్కడ ఇది చెప్తున్నాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్, త్రిపుర హైకోర్టు జడ్జి గారైన శ్రీ అమర్నాథ్ గౌడ్ గారితో కలవడం జరిగింది. త్రిపుర క్యాపిటల్ అగర్తలా దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో గడపడం. బహుశా నాకు తెలిసి భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్న న్యాయ వ్యవస్థని, భారతదేశానికి హార్ట్ అయిన అటవీ శాఖని, భారత ప్రజలకు రక్షణ కవచంలా నిలిచే మహోన్నతమైన పోలీసు శాఖని, అన్నిటికన్నా ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థ అంటే భారత సమాఖ్య వ్యవస్థకు ఒక అత్యున్నతమైన గుండెకాయ లాంటి గవర్నర్ గారిని, అంత మాత్రమే కాదు భారత్ బంగ్లాదేశ్ ఇక్కడ ఇదిగో ఈ సరిహద్దు చోట నిలబడి మీతో మాట్లాడటం అంటే భారత రాజ్యాంగం బహుశా నన్ను ఇవాళ ఆశీర్వదించిందన్నమాట. నేషనల్ కాన్స్టిట్యూషన్ డే నవంబర్ 26 జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర ఉండడం బహుశా నా జన్మ ధన్యమైందేమో అనిపిస్తుంది.